చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ప్రజెంట్ అయితే మనం ఆంధ్ర యూనివర్సిటీ బాటనీ డిపార్ట్మెంట్ మ్యూజియంలో అయితే మనం ఉన్నాం. ఇక్కడైతే మాత్రం 800 రకాలకు పైగా జాతులకు సంబంధించిన మొక్కలకి సంబంధించిన అవశేషాలు అయితే మాత్రం ఇక్కడైతే పెట్టడం జరిగింది. ఇక్కడైతే మాత్రం విద్యార్థులకి ఎంతో ఒక పక్క నాలెడ్జ్ని అయితే ఇస్తున్నారు. అదే మనం ఎప్పుడు కూడా చూడనివి విననివి ఎన్నో రకాల వృక్షాలు అయితే సంబంధించిన శిలాజాలు అయితే మాత్రం ఇక్కడైతే చాలా భద్రపరిచయం అయితే మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా కొన్ని వందల రకాల సంవత్సరాల క్రితం సంబంధించిన శిలాజాలు అయితే మాత్రం ఇక్కడైతే ఎంతో చక్కగా అయితే భద్రపరిచారు. మనం రామాయణంలో ఎప్పుడు మనం వింటూనే ఉంటాం, హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని అయితే తీసుకొచ్చి లక్ష్మణుని బ్రతికించాడని అయితే మాత్రం మనం వినడం జరిగింది. ఇప్పుడు వచ్చి అయితే మనం అలాంటివి చూడలేదు. ఇక్కడ అలాంటి సంబంధించిన జాతులు అయితే మాత్రం ఇక్కడైతే ఈ మ్యూజియంలో అయితే భద్రపరిచారు. ఇదే కాదు, ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి సంబంధించిన శిలాజాలు కూడా అయితే మాత్రం భద్రపరచడం అయితే జరిగింది. వీటికి అన్నిటికి సంబంధించి మనతో అయితే మాట్లాడడానికి ఈ యొక్క బాటనీ డిపార్ట్మెంట్ మ్యూజియం క్యూరేటర్ అయినటువంటి డాక్టర్ ప్రకాష్ గారు కూడా మనతో ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. మేము అడిగిన వెంటనే మీరు చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యి నేను ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పి అనడం చాలా థ్యాంక్స్ సార్. అసలు ఏంటి సార్, అసలు మనం ఎప్పుడు రామాయణంలో మనం వింటూ ఉంటాం, హనుమంతుడు వెళ్ళి సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణుని కాపాడాడని చెప్పి మన ప్రతి ఒక్కరి ప్రజల నోట్ల నుంచి కూడా మనం వింటూనే ఉన్నాం కదా. అసలు సంజీవిని మొక్క మన దగ్గర ఉందని చెప్తున్నారు. అసలు ఏంటి సార్ ఆ మొక్క ఏంటి, దాని కథ ఏంటి సార్ అసలు? ఎస్ అండి, మా మ్యూజియంలో ఆల్మోస్ట్ 800 స్పెసిమన్స్ వరకు మా ఫార్మర్ ప్రొఫెసర్స్ అందరూ కూడా భద్రపరిచారు, ఇన్క్లూడెడ్ శిలాజాలు. సో మా దగ్గర రీసెంట్గా కలెక్ట్ చేసిన స్పెసిమన్స్ అయితే దగ్గర ఒక 100-150 పైనే మేము కలెక్ట్ చేసాం రీసెంట్ ఇయర్స్లో. 2-3 ఇయర్స్ బ్యాక్. అందులో ఇది సెలాజినెల్లా బ్రయోప్టెరిస్ అనే ప్లాంట్ అన్నమాట అండి. దీన్ని సంజీవని ప్లాంట్ విచ్ వాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద రామాయణ అని బిలీవ్ చేస్తూ ఉన్నారు. బెంగళూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ కేఎన్ గణేశయ్య గారు దీని మీద పరిశోధన చేసి సంజీవని అనే మొక్క అసలు సెలాజినెల్లా బ్రయోప్టెరిస్ అనేసి హెర్బేరియం రికార్డ్స్లో ఉన్నదనేసి ఆయన కరెంట్ సైన్స్ అనే జర్నల్లో పబ్లిష్ చేశారనమాట. ఈ మొక్కలు మన ఒక అడవి ప్రాంతాల్లో ఈస్టర్న్ ఘాట్స్లో మనకు పెరుగుతూ ఉంటాయి. వీటిని సందర్శకులకి అండ్ స్టూడెంట్స్ రీసెర్చర్స్కి చూపించడం కోసం మేము తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైన కెమికల్ ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్లో మేము దీన్ని భద్రపరుస్తాం అన్నమాట అండి. ఇది ఒకసారి చూస్తే ఎస్ సెలాజినెల్లా బ్రయోప్టెరిస్ అని పిలుస్తాం అన్నమాట. సంజీవిని మొక్క అని బిలీవ్ చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి మొక్కలు చాలా ఉన్నాయండి. ఒక్కొక్క మొక్క గురించి మా దగ్గర సీడెడ్ బనానా, మనం జనరల్గా బనానా తింటూ ఉంటాము, అందులో విత్తనాలు మనకు కనిపించవు. సీడ్లెస్ బనానా మనం తింటాము. ఇది ఒక ఫారెస్ట్ ఏరియాలో, మన అల్లూరి సీతారామరాజు ఫారెస్ట్ ఏరియాలో కలెక్ట్ చేసిన సీడెడ్ బనానా అన్నమాట. ఇది వైల్డ్ బనానా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మన కల్టివేటెడ్ ప్లాంట్స్లో ఏవైనా డిసీజ్ వస్తూ ఉన్నా కానీ, లేదా కల్టివేటెడ్ ప్లాంట్స్కి హై ఈల్డింగ్ వెరైటీస్ని తయారు చేసుకోవాలని అంటే ఈ క్రాప్ రిలేటెడ్ వైల్డ్ స్పీసెస్ ఉపయోగపడతాయి అనమాట. అంటే ఫర్దర్ బయోటెక్నాలజీ రీసెర్చ్ యూజ్ చేసి మనం జెనెటికల్లీ మాడిఫైడ్ మొక్కల్ని కూడా తయారు చేయడానికి ఉపయోగపడతాయి ఈ క్రాప్ రిలేటెడ్ వైల్డ్ ప్లాంట్స్ అనమాట. ఇంకొక ప్లాంట్ ఒకటి చూపిస్తాను. దిస్ ఈజ్ అ ప్లాంట్ విచ్ వాట్ ఈస్ దట్, ఈక్విజిటమ్ అంటారు దీన్ని. ఇది ఈక్విజిటమ్. ఈ మొక్క గోల్డ్ ఇండికేటర్ అండి. సో ఇది లిక్విడ్ ఫామ్లో ఉన్న గోల్డ్ని అక్యుములేట్ చేస్తుంది సాయిల్ నుంచి అనమాట. ఐ వాజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ది బంగారు గరువు విలేజ్. దట్ విలేజ్ నేమ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ దట్ దేర్ ఈజ్ ఎ గోల్డ్ ఇన్ ద సాయిల్. సో ఇటువంటి ప్లాంట్స్ అండ్ మా స్టూడెంట్స్ అందరూ కూడా థియరీలో వీటి గురించి ఎగ్జాంపుల్గా చదువుతారనమాట, డైరెక్ట్గా చూస్తుంటారు. వాటిని మేము ఫారెస్ట్కి వెళ్ళి కలెక్ట్ చేసుకొచ్చి ఈ కెమికల్స్లో ప్రిజర్వ్ చేసి వాటికి లేబులింగ్ కూడా ఇస్తూ ఉన్నాము. దిస్ ఈజ్ అ గ్రాసిల్ ఏరియా.
గ్రాసిల్ ఏరియా అని పిలుస్తాం దీన్ని. ఇది సీ కోస్ట్లో పెరుగుతూ ఉంటుంది అనమాట అండి, మెరైన్ ఆల్గే అంటారు. సో దీని నుంచి ఒక జెల్లీ లాంటి పదార్థం వస్తుంది అనమాట. మనం టిష్యూ కల్చర్లో అంటే పరీక్ష నాలుకలో మొక్కల్లో పెంచడానికి ఒక జెల్లీ ఫామ్లో తయారు చేయడానికి లిక్విడ్ని ఈ మెటీరియల్ నుంచి తీసిన పౌడర్ని యూజ్ చేస్తారు. వీటిని బేకరీస్లోని, ఐస్ క్రీమ్స్ ఇండస్ట్రీస్లోని అండ్ మెడిసిన్స్లోని కూడా వాడుతూ ఉంటారు అనమాట అండి. అంటే సార్ మనం ఇప్పటివరకు కూడా మీరు చెప్పారు ఇది ఒక సంజీవని మొక్క కోసం చెప్పారు, ఇంకా చాలా రకాల మొక్కల కోసం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే డైనోసార్స్ ఉన్న కాలంలో ఉన్న చెట్లకు సంబంధించిన శిలాజాలు కూడా మన దగ్గర భద్రపరిచారని చెప్పడం జరుగుతుంది. అవేంటి సార్, అసలు వాటి సంగతి ఏంటి, అవి ఎక్కడ సేకరించారు ఏంటి, ఏంటంటే ఏం చెప్తారు సార్ అవన్నీ కూడా? అవి మా దగ్గర అక్కడ ఒక ఫాజిల్ సెక్షన్ ఒకటి ఉందండి, అక్కడికి వెళ్దాము. అక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ రీసెంట్గా కలెక్ట్ చేసి డిస్ప్లే చేసినవన్నీ కూడా ఒకసారి ఫాజిల్ సెక్షన్ దగ్గరికి వెళ్తాం. మీరు చేతిలో చూస్తుంటే ఒక మొక్కజొన్న కంకె ఉంది. ఏంటి సార్ అసలు ఇది ఇవి కూడా దీంట్లో ఏంటి సార్ స్పెషల్, ఎందుకు సార్ ఇవి కూడా భద్రపరచడం జరిగింది? మా డిపార్ట్మెంట్లో సైటోజెనెటిక్స్ అనే టాపిక్ మీద చాలా మంచి రీసెర్చ్ జరిగిందండి. ఆ టైంలో మా ఫార్మర్ ప్రొఫెసర్స్ అందరూ కూడా ఈ మొక్కజొన్న, జొన్నలు, వరి వీటి మీద మంచి వర్క్ చేశారన్నమాట అండి. ఇవి హైబ్రిడ్స్, తయారు చేసిన హైబ్రిడ్స్ అన్నమాట అండి. వాటిని ఒక మోడల్గా నెక్స్ట్ జనరేషన్ కోసం చూపించడం కోసం ఒక స్పెషల్ ట్రీట్మెంట్ చేసి మ్యూజియంలో భద్రపరిచారనమాట అండి. అటువంటివే కాదు, ఇంకా మా దగ్గర డిఫరెంట్ ఏరియాస్లో నుంచి కలెక్ట్ చేసిన చాలా స్పెసిమన్స్ అయితే ఉన్నాయి, యూనిక్ స్పెసిమన్స్. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పటి వరకు కూడా మరి మనం కొన్ని మొక్కలు అయితే చూడడం జరిగింది. ఇక్కడికి వస్తే ఇంకా కొంచెం డిఫరెంట్ మొక్కలకి సంబంధించిన స్పీసెస్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. సరే అసలు ఏంటి సార్ ఇవి పిక్కల్లా ఉన్నాయి? అంటే మనం చిన్నప్పుడు మనం చూసేవాళ్ళం చింత పిక్కల్లాగా ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఈ పిక్కలు ఏంటి సార్ ఇవన్నీ కూడా? చింత పిక్కల ఫ్యామిలీకి సంబంధించినేనండి. ఇది వీటిని కామన్గా గిల్లకాయలు అని పిలుస్తూ ఉంటారు. సో మన అల్లూరు సీతారామరాజు ఏరియాలో దొరుకుతుంది, ఇది కనిపిస్తుంది. ఇది ఒక ఎండేంజర్డ్ క్లైంబర్ అన్నమాట. సో ఇది మంచి మెడిసినల్ ప్లాంట్. దీని నుంచి మనకి సపోనిన్స్ వస్తాయండి. ఈ విత్తనాలని ఇప్పటికీ కూడా కొన్ని ట్రైబల్ ఏరియాలో బట్టలు వాష్ చేసుకోవడానికి ఈ విత్తనాలు వాడుతూ ఉంటారు. చూడండి సౌండ్ వస్తుంది. మనం బట్టలు వాడడానికి యూజ్ చేస్తాం, అంటే మనం ఇప్పుడు రెగ్యులర్గా సబ్బులు వాడతాం, వీళ్ళు వాడతారంటారా? ఒకప్పుడు అయితే కనుక ఈ సబ్బు లేని టైంలో ఈ మన పూర్వీకులందరూ కూడా మొక్కలను ఉపయోగించే బట్టలు వాష్ చేసుకునేవారండి. ఫర్ ఎగ్జాంపుల్ కుంకుడుకాయలు, సీకాకాయలు ఉన్నాయి. ఇప్పటికీ ఒక ప్లాంట్ ఉంది, కొండపత్తి అనే ఒకటి, కైడియా కెలిసినండి. దాని చెక్కను కట్ చేసి తల స్నానం చేయడానికి వాడుతూ ఉంటారు ట్రైబల్ ఏరియాలోని. అండ్ మంగ చెక్క నుంచి సబ్బుకి వాడుతూ ఉంటారు అన్నమాట అండి. అలాగే దీన్ని బట్టలు వాష్ చేసుకోవడానికి వాడుతూ ఉంటారండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇలాగ ప్రతి ప్లాంట్ కూడా ఒక యూనిక్ క్యారెక్టర్ ఉంటుంది. సార్ ఇది ప్లాంట్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా మెత్తగా స్మూత్గా ఉంది. ఇది సజీవ శిలాజం అండి. అంటే డైనోసార్స్తో పాటు పెరిగిన మొక్క ఇప్పటికీ కూడా భూమి మీద ఉన్నది, శిలాజ రూపాల్లో దొరికింది అండ్ బ్రతికి కూడా ఉన్నదండి. వీటిని మేము జిమ్నోస్పర్మ్స్ అంటాము, ఒక సైకస్ మొక్క అన్నమాట. ఇవి ఓవ్యూల్స్ అండి, నాకెడ్ ఓవ్యూల్స్ అన్నమాట. ఈ విత్తనాలు డైరెక్ట్గా ప్రత్యేకమైన లీవ్స్ పైన వస్తాయన్నమాట. వీటిని మెగాస్పోరోఫిల్స్ అంటాము. ఇటువంటి క్యారెక్టర్ మా స్టూడెంట్స్ చదువుతారు అనమాట. బట్ డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఇవి మొక్కల్ని చూసి ఉండరు. ఇది ఉంది కదండి, ఇది బాగా ముదిరింది, ఇది ఓవ్యూల్, ఇది సీడ్, డెవలప్ అయిన సీడ్ అనమాట. ఇది ఫ్రూట్ ఫామ్ చేయదు అనమాట అండి. సో ఇవల్యూషన్లో జిమ్నోస్పర్మ్స్ నుంచి యాంజియోస్పర్మ్స్ వచ్చాయని మా సబ్జెక్ట్లో చెప్తూ ఉంటాం. ఇవన్నీ కూడా అంతరించిపోయిన జాతికి చెందిన మొక్కలు అనుకోవచ్చా సార్ మనం? ఇవి కొన్ని అయితే సైకాస్ అయితే కనుక కొన్ని అంతరించిపోయినాయి, కొన్ని ఇప్పటికీ కూడా భూమి మీద ఉన్నాయండి. వీటిని సజీవ శిలాజాలు అని పిలుస్తూ ఉంటాము. ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఇదేంటి సార్ ఇది చూస్తుంటే? మన ప్రత్యేకంగా బీచ్ ఏరియాలో పెరిగే ఒక
స్పైనిఫెక్స్ లిట్టోరాలిస్ అనే ఒక మొక్క అండి ఇది. దాని ఫ్లవరింగ్ అన్నమాట ఇది. దీన్ని కామన్గా రావణాసురుడి మీసాలు అని పిలుస్తూ ఉంటారు. కొంచెం స్టిఫ్గా ఉంటాయి. అండ్ ఇది చూడండి, ఇది బాదం అండి. ఇది సీమ బాదం, గుర్రం బాదం, ఏనుగు బాదం అని పిలుస్తూ ఉంటారు. ఇవి లోపల ఉన్న కెర్నెల్స్ని మనం తినొచ్చు అన్నమాట. ఇవి కమ్మగా ఉంటాయి, తింటారు. కొన్ని ఏరియాస్లో అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ మేము ఫ్రీ కార్పెల్స్కి ఎగ్జాంపుల్గా మేము చెప్తూ ఉంటాము. ఇవి ఇలాగ అరేంజ్మెంట్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్లాసెంటేషన్ అంటారనమాట. ఈ సీడ్స్ ఎలాగ అరేంజ్ అయి ఉన్నాయని చెప్పడానికి మేము వీటిని చూపిస్తూ ఉంటాం అన్నమాట అండి. సార్ ఇదేంటి సార్, ఇది చూస్తే డిఫరెంట్ వుడ్ రాట్ ఫంగై అండి. వుడ్ రాట్ ఫంగై ఇది. సో జనరల్గా మనం చెట్లు ఏమైనా చనిపోయినప్పుడు వాటి మీద బూజు పెరుగుతూ ఉంటుంది. సో ఆ బూజు రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నమాట అండి. ఇవి కొంచెం డ్రై అయిపోయి గట్టిగా ఉన్నాయి. కొన్ని ఎడిబుల్ ఫంగై ఉంటాయి, అవి మష్రూమ్స్గా మనం తింటూ ఉంటాము. ఇప్పటికీ ఫారెస్ట్ ఏరియాలో మామిడి కొక్కులు, వెదురు కొక్కులు అండ్ పుట్టగొడుగులు ఇలా రకరకాలవి తింటూ ఉంటారు. మ్యాక్సిమం అవన్నీ కూడా కలెక్ట్ చేసి మేము మ్యూజియంలో భద్రపరచడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఎన్రిచ్ చేయడానికి చేస్తున్నాం అనమాట అండి. ఇంకా చూస్తే ఇంకా పురాతన అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం సంబంధించిన మొక్కలు కూడా మన దగ్గర ఉన్నాయి సార్. ఇప్పుడు ఇంకా ఉన్నాయండి, శిలాజ రూపంలో మన దగ్గర ఉన్నాయి. అవి కూడా చూపిస్తానండి. ఇస్తాను. సో ఇప్పటి వరకు కూడా మనం కొన్ని రకాల మొక్క జాతులను అయితే చూడడం జరిగింది. ఇప్పుడు డైనోసార్తో పాటే అంతరించిపోయిన మొక్క శిలాజాలు కూడా అయితే మాత్రం ఇక్కడ బాటనీ డిపార్ట్మెంట్లో చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. అవేంటి, వాటి యొక్క సంగతులు ఏంటి అనేది ఒకసారి మనం సార్తో కూడా మాట్లాడదాం. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఆ ఒక్క డైనోసార్తో పాటు ఇవి కూడా అంతరించిపోయి ఉన్న శిలాజాలను చూపిస్తాను. ఏంటి సార్, అది చూపించండి సార్. అవునండి, ఇవన్నీ కూడా ఫాజిల్స్ అని పిలుస్తామండి. ఇవి ఆల్మోస్ట్ ఆల్ డైనోసార్స్ బ్రతుకున్న టైంలో భూమి మీద బ్రతుకున్న మొక్కలు. ఇందులో ఎస్పెషల్లీ మా దగ్గర బాటనీ డిపార్ట్మెంట్ మ్యూజియంలో ఉన్న శిలాజాల్లో ప్రత్యేకమైనవి పెంటోజైలాన్. సో ఈ పెంటోజైలాన్, విలియమ్సోనియా, గ్లాసోప్టెరిస్ అనే కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఫాజిల్స్ మా దగ్గర ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ప్రొఫెసర్ బీర్బల్ సాహ్ని అనే ఒక ప్రొఫెసర్ కలెక్ట్ చేశారండి. ఫస్ట్ ఇండియా నుంచి ఈ శిలాజాల మీద, ప్లాంట్ శిలాజాల మీద రీసెర్చ్ చేసిన ఈయన పేరు మీదుగా బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియోబాటనీ అనే ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా లక్నోలో ఉందన్నమాట అండి. ఆయన స్వయంగా కలెక్ట్ చేసిన కలెక్షన్స్ మా బాటనీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఇది పెంటోజైలాన్ అని అంటారు అనమాట అండి. 5 గ్రూప్స్గా కనిపిస్తూ ఉన్నాయి చూడండి. అంటే మేము జైలం, ఫ్లోయం అని మాట్లాడుతూ ఉంటాము ప్లాంట్స్ గురించి. ఇది ఫస్ట్ ఈయన మన రాజ్మహల్ హిల్స్ నుంచి, ఇండియాలో నుంచి ఫస్ట్ టైం కలెక్ట్ చేసి ప్రపంచానికి ఈయన చెప్పారనమాట. దీని మోడల్ని కూడా తయారు చేసి చూపించారు ఆయన. ఎస్పెషల్లీ విలియమ్సోనియా అనే ఒక ప్లాంట్ ఉంది. ఈ కింద ఒకసారి చూడండి, ఇది విలియమ్సోనియా. ఈ విలియమ్సోనియా అనే మొక్క శిలాజాలను బేస్ చేసుకుని ఆయన ఒక మోడల్, ఒక చెట్టుని తయారు చేసి చూపించారనమాట. అది బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియోబాటనీలో ఆ మోడల్ ఉంటుంది. అండ్ బుక్స్లో మా స్టూడెంట్స్ అందరూ కూడా చదువుతారండి. ఇది రీప్రొడక్టివ్ ఆర్గాన్ అండి. ఇది విలియమ్సోనియా. అండ్ గ్లాసోప్టెరిస్, ఇది ఒకసారి ఇక్కడ చూడండి. ఇది గ్లాసోప్టెరిస్ అనే ఇది ఒక శిలాజము. ఇది కూడా మన ఇండియాలో నుంచి కలెక్ట్ చేసిన శిలాజం అన్నమాట అండి. ఈ గ్లాసోప్టెరిస్, పెంటోజైలాను, విలియమ్సోనియా ఇవన్నీ కూడా ఏంటంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. అంటే భూమి మీద ఒకప్పుడు ఖండాలన్నీ కలిసి ఉండేవి, ప్యాంజియా అని వారు దాని నుంచి సెపరేట్ అయిపోయినాయి అని చెప్తారు కదండి. ఆ సెపరేట్ అయిపోయినప్పుడు బేస్డ్ ఆన్ ద షేప్ ఎక్కడ ఫిట్ అవుతున్న దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు చూసారు, అంటే ఎక్కడి నుంచి ఏది సెపరేట్ అయింది అనేది. అట్ ద సేమ్ టైము ఫాజిల్ ఎవిడెన్సెస్, యానిమల్ ఎవిడెన్సెస్, ప్లాంట్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి వాటిని బేస్ చేసి కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేశారంట. అందులో మన ఇండియా నుంచి బీర్బల్ సాహ్ని గారు కలెక్ట్ చేసిన ఈ పెంటోజైలాను, విలియమ్సోనియా, గ్లాసోప్టెరిస్ అనేవి బెస్ట్ ఎవిడెన్స్ ఫర్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనమాట. అంటే ఒకప్పుడు మన ఇండియా ఆఫ్రికా ఖండంతో కలిసి ఉండేది అని చెప్పడానికి ఇవి ఎవిడెన్సెస్ అనమాట. చాలా వరకు కలిసి ఉండేది అని చెప్పి మనకు ఒక ఉండేది, కానీ అది నిజము అని తెలియడానికి చెప్పడానికి ఇవే సాక్ష్యాలు అంటారు. అంటే ఇక్కడ దొరికినాయి అండ్ అవతల పక్కనున్న ఏరియాల్లో కూడా దొరికినాయి అనమాట అండి. ఆ ఖండంలో కూడా దొరికినాయి, ఆ అంచులోని ఈ అంచులోని కూడా దొరికినాయి అనమాట అండి. సో దాన్ని బేస్ చేసుకుని మనం చెప్పొచ్చు. అండ్ ఇది అమెరికాలో నుంచి కలెక్ట్ చేసిన ఫాజిల్ అండి. ఇది అక్కడ పిక్చర్ కూడా ఉంటుంది చూడండి. ఇవన్నీ రేర్ ఫాజిల్స్. ఇది ఒకసారి ఇది చూస్తే ఇది ఎక్స్టింక్ట్ సైకాడ్. అంటే ఒకప్పుడు భూమి మీద డైనోసార్స్తో పాటు ఉండేది. ఇది మొక్క చనిపోయి దాని లీఫ్ ఇంప్రెషన్, అంటే స్టాంప్ వేస్తే మనకి ముద్ర ఎలా కనిపిస్తుంది అటువంటి ఇంప్రెషన్ మాత్రం కనిపించింది అనమాట అండి. మన సైంటిస్టులు ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి, దాని లీఫ్ ఎలా ఉండేది, వాట్ ఈజ్ వాట్ అన్నది
వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇది ఉంటారు. ఎన్ని బిలియన్స్ సంవత్సరాల క్రితం అంటే ఏం చెప్తారు సార్ ఈ మొక్కని ఇది మీకు పట్టుకున్నారు? మన కార్బన్ డేటింగ్ చేసి అంటే రాక్ని అండ్ ప్లాంట్ మెటీరియల్ని కూడా కార్బన్ డేటింగ్ చేసి మన వాళ్ళు 140 మిలియన్స్ ఓల్డ్ ప్లాంట్ ఇది అనేసి ఫైండ్ అవుట్ చేశారు. అంటే 140 మిలియన్స్ ఇయర్స్ బ్యాక్. ఎస్, ఇది కూడా రాజ్మాల హిల్స్ నుంచి జార్ఖండ్ ఏరియా నుంచి కలెక్ట్ చేసింది. మీరు ఇది ఒకసారి చూడండి, ఇది ఫాజిల్ వుడ్, ఇది ఫాజిల్ వుడ్ ఆల్మోస్ట్ ఆల్ రాయిలాగే ఉంటుంది చూడండి. అవును సార్. సో మీరు ఇది క్లోజ్గా చూస్తే కనుక ఇక్కడ జైలమ్స్ అంటే వాటర్ని అదే వేర్ల నుంచి తీసుకొచ్చే అవి కనిపిస్తాయి, చిన్న చిన్న రౌండ్స్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండి. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మీకు చూస్తే దాన్ని బేస్ చేసుకుని ఇది యాంజియోస్పర్మ్ వుడ్ అని మనం ఈజీగా చెప్పొచ్చు. ఇది ఆల్మోస్ట్ 65 మిలియన్స్ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ అండి. ఇది కూడా ఇండియా నుంచి కలెక్ట్ చేసిన కలెక్షన్స్ అనమాట అండి. ఇవి పాస్ట్ని మనం అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది.